పావని గారు అసలు పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లోనే ఇందాం మనం. ఒకసారి నేను వీడియో ప్లే చేస్తున్నా. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి సంపాడి గ్రామ బహిష్కరణ చేయండి. కష్టపడి మీ చెమట మీ రక్తాన్ని ధారపోసి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి ఉండిపోయి పార్టీలు ఫిరాయిస్తారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కలిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో రేపు భవిష్యత్తులో నువ్వు రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ఆయననే ముందుంటా అన్నారు, పిచ్చి కుక్కలు అన్నారు. ఇంకొకటి, ఈ పార్టీ ఫిరాయింపులను తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఆనాటి కాలంలో రాజశేఖర్ రెడ్డి గారే ప్రోత్సహించిండ్రు. ఆయన మొదలు పెట్టిండ్రు. తర్వాత ఓటుకు నోటు కేసులో సంచులు మూటలు పట్టుకొని ఎత్తుకొని పోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని పార్టీని, అంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడదామని చూసింది కూడా రేవంత్ రెడ్డి గారే అండి. పార్టీ ఫిరాయింపులను మేము ఫస్ట్ ప్రోత్సహించినామని చెప్తున్నారు, ప్రోత్సహించి కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగం 10వ షెడ్యూల్ లా ఎవరైతే పార్టీ మారుతారో డిస్క్వాలిఫై చేయాలి అనేసి పంచన్యాయ్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. 13వ నెంబరు పార్టీ మారిన డిస్క్వాలిఫై చేయాలని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ మాటలు మరి గల్లీలో ఈ ముఖ్యమంత్రి వాళ్ళు వినట్లేదా? మేము చేసింది తప్పే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినాము, మా వాళ్ళని పట్టించుకోలేదు, మా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చిన నాయకులను మేము అందరం ఎక్కించినాము. మేము చేసింది తప్పే, మేము చేసిన తప్పుకు మేము శిక్ష అనుభవిస్తున్నాము, వాళ్ళు ఇంకా త్వరలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సుజాతక్క గారు చెప్పిండ్రు ఇంతకు ముందే, నేర్చుకో అంటున్నారు. నేర్చుకోవాల్సింది మీరు ఏంటంటే, అసలు కాళేశ్వరంలా ఫస్ట్ ఏమో బీజేపీలో వచ్చింది, కాళేశ్వరంలో చుక్కా నీరు రాలేదని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కాళేశ్వరంలో 88,000 కోట్ల ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు. అసలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్లు రాకపోతే చెరువులల్లో డ్యాములల్లో నీళ్లు ఎందుకు ఎండిపోయినాయి? మేము స్కాములు చేసినాం అంటారు. స్కాములకు పెట్టింది పేరు కాంగ్రెస్. 7 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. 3,1800 కోట్ల అప్పులు చేసిండ్రు. అప్పులు చేసి మరి రైతులకు చేసిండ్రా, మహిళలకు చేసిండ్రా, మరి ఎవరికి సంక్షేమ పథకాలు అందించిండ్రు? ఒక్కొక్కరి ఆ వాళ్ళ అధికారం కోసం చూసిండ్రు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు జేబులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఒకటి బూడిద స్కామ్, ఒకటి బియ్యం స్కామ్, ఒకటి బీర్ల స్కామ్. సరే, ఇప్పుడు ఆ స్కామ్ల గురించి మనం తర్వాత డిస్కషన్ లో మాట్లాడదాం. రైట్ అండి.